దేవునామానికి వందనాలండి. మరి సఖయ్య గారికి మరి వందనాలండి. మరి మా పాపకైతే అండి 2వ నెల వచ్చిందండి. 2వ నెల వస్తే మరి పోలిండిషన్ చేద్దామని తీసుకెళ్ళామండి. మరి చేయించిన తర్వాత రాత్రి జ్వరంలాగా వచ్చిందండి. జ్వరం వచ్చి పిక్స్ కింద వచ్చేసి పిల్ల కొళ్ళు తేలేసేసిందండి. మరి చాలా సీరియస్ అయిపోయిందండి. మరి కాకినాడ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ తీసుకొస్తే చాలా సీరియస్గా ఉందమ్మన్నారండి. ఉండి ఆ నైట్ అంతా మరి బాక్స్లోని ఐసీలో పెట్టారండి. పెట్టిన తర్వాత పొద్దున మళ్ళీ ఎన్నిలో నీరు గట్రా తీసారండి. మరి పాపకైతే చెప్పలేం, చాలా సీరియస్గా ఉంది, పిక్స్ కింద వచ్చేస్తున్నాయి అన్నారండి. మరి మేము ఎంతో భయపడిపోయామండి. మరి ఆ పాపకి ఏమవుతుందో ఏటని మరి మా అల్లుడి గారు సఖయ్య గారి దగ్గరికి మరి పొద్దున్నే మరి నెల ప్రార్థనలో మరి వచ్చారండి. ఇక్కడికి వచ్చి మరి అయ్యగారితో చెప్పారండి, నీ బిడ్డకి ఏమవుదు, నువ్వు వెళ్ళి స్వస్థపరుతాడు దేవుడు అని అన్నారండి అయ్యగారు. మరి దేవుడు మరి ఎంతగానో స్వస్థపరిచాడండి. తిరిగి దేవుడి సన్నిధిలో తీసుకొచ్చాడండి. మరి ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును.